నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడలో దివంగత ఎన్టీఆర్ కళాశాల చదువును పూర్తి చేసుకున్నారని తెలిపిన సీఎం చంద్రబాబు, రాజకీయాల్లో సైతం ఆయనకున్న సంకల్పంతోనే చరిత్ర సృష్టించారన్న చంద్రబాబు, పాజిటివ్ థింకింగ్ తో ప్రతి ఒక్కరూ జీవితంలో రాణించాలని కితాబు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపిన అభ్యర్థులు. బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరణ. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ. విజయవాడలో దివంగత ఎన్టీఆర్ కళాశాల చదువును పూర్తి చేసుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, మనిషి దృఢ సంకల్పం ఎంతలా పనిచేస్తుందో ఎన్టీఆర్ జీవితమే ఓ ఉదాహరణ అన్నారు. పౌరాణిక పాత్రల్లో నటించాలంటే ఎన్టీఆర్ తర్వాతనే ఎవరైనా అన్నారు. రాజకీయాల్లో సైతం ఆయనకున్న సంకల్పంతో చరిత్ర సృష్టించారన్నారు. పాజిటివ్ థింకింగ్ తో ప్రతి ఒక్కరూ జీవితంలో రాణించాలన్నారు. ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు. ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు. విజయవాడలో ఉండేవాడు, చదువు కోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి, చదువు కోసం ఆవిడ వచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడిసేసుకొని ఉండేవాళ్ళు. రాత్రి వర్షం వచ్చింది. వర్షం వస్తే గాలి కూడా, ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు, గాలి కూడా కొట్టింది. ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు. రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు. మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ. అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు. అందుకే ఇప్పుడు కాదు, రేపు కాదు, ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది. పౌరాణిక పిక్చర్ లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆర్ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు. రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం, 12 సంవత్సరాలు. ఒక చరిత్ర సృష్టించారు. అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం. అందుకని మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు, లైఫ్లో క్రైసిస్ రాకుండా ఉండవు. నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసిస్ ఫేస్ చేశా. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా, అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడ ధైర్యపడలేదు. అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఒక మహాత్మా గాంధీ, ఒక సాధారణ కుటుంబం, ఒక అంబేద్కర్ గారు, ఒక మామూలు కుటుంబం. ఇప్పుడు మనమైనా బెటర్. అంబేద్కర్ గారిని చూస్తే అంటరానితనం, చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్, అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనం వద్ద అభ్యర్థులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నేత బొర్రా దిలేష్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. మెగా డిఎస్సి ప్రకటిస్తానని అప్పటి సీఎం జగన్ చెప్పినా 5 ఏళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిందని చెప్పారు. ఇది నిరుద్యోగ యువతకు ఓ వరంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత హీరో సీఎం చంద్రబాబు నాయుడు, గత జీరో సీఎం జగన్, ఈ ఇద్దరి మధ్య తేడా ఇక్కడే స్పష్టమవుతుంది అని దిలేష్ తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుంది అనే నానుడి మరోసారి నిజమైందని, ఈ నోటిఫికేషన్ రుజువు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. చక్కర వేయలేదా? డేస్లోని మళ్ళీ ఎగ్జామ్ అని చెప్పి ప్రకటించడం జరిగింది. మేము చదవాల్సింది చాలా ఉంది. 76 బుక్స్. వరిగంజ్ స్నేహలత, నేను కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చాను ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి. మాకు 3 months కోచింగ్ అని చెప్పారు, 90 days అని. ఇక్కడ సెలెక్ట్ అయినందుకు ఇక్కడ కోచింగ్ వచ్చి నేను తీసుకుంటున్నాను.
అంటే 5-6 ఇయర్స్ నుంచి మేము డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెయిట్ చేసాము. వెయిట్ చేసినందుకు ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు నారా లోకేష్ గారు. దానికి ధన్యవాదాలు. అంటే మాకు ఎక్కువ సిలబస్ ఉంది. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి. సైకాలజీ, పిఐ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందు కారణంగా మాకు ఇంకా టైం ఎక్స్టెండ్ చేయాలి. 90 డేస్ కావాలని మేము అందరం విద్యార్థులందరం కోరుకుంటున్నాము. 45 డేస్ నుంచి 90 డేస్ ఎక్స్టెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ నిరుద్యోగులకి భర్తీ చేస్తామని మాటిచ్చాడు. ఆయన 5 ఏళ్ళు పరిపాలన తర్వాత కూడా ఒక ఉద్యోగం కూడా రాలేదు ఆయన పరిపాలనలో. కానీ 2024లో మన సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే మెగా డిఎస్సి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కలిగిస్తానని మాటిచ్చిన ప్రకారమే ఆయన ఈరోజు 16,000 ఉద్యోగాలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నోటీషన్ని మన మినిస్టర్ లోకేష్ అన్న ద్వారా మనకి ప్రకటించాడు. అది ఎంతో ఆనందకరం. నిరుద్యోగులందరికీ ఇది ఎంతో గొప్ప అవకాశం. వీళ్ళందరికీ ఉద్యోగాలు రావడం ఎంతో ఆనందకరం. ఇదే మనం చూసుకుంటే ఒక హీరో సీఎంకి ఒక జీరో సీఎంకి ఉన్న తేడా, ఒక సైకో సీఎంకి ఒక వర్కింగ్ సీఎంకి ఉన్న తేడా, ఒక గంజాయి సీఎంకి ఒక విజనరీ సీఎంకి ఉన్న తేడా మనం ఈరోజు ఈ ఫలితంతో మనకి చూసుకోవాలి. 17,000 ఉద్యోగాలు ఇవ్వటం అంటే మాటలు కాదు. ఆయన చెప్పినట్లుగానే సంవత్సరంలో ఈ పని చేయడం చాలా ఆనందం. ఇది మనకి మళ్ళీ ప్రూవ్ అయింది. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అనే మాట మళ్ళీ ఈరోజు మన అందరికీ ప్రూవ్ అయింది. ఇది చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన రిమాండ్ లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై గురువారం కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో విజయవాడ సింగ్ నగర్ లో గురువారం రాత్రి శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని, భారత్ శాంతి కోరుకున్నా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉందని ఎమ్మెల్యే అన్నారు. పహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్గా, ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవడం,
ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణకాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి. అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి 2 మరణించడం చాలా బాధాకరం. దీనికి ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరంలో ఉన్న పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని, అలాగే అమలు చేస్తున్నానని చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సభ అమరావతిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిని చూపిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకరించారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, మౌలిక వసతుల కల్పన వంటి పురోగతిని పవన్ కు అధికారులు వివరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా తాను పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా ఎంచుకున్నానని చెప్పారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని, అలాగే అమలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో తనకు సహాయ సహకారాలు అందిస్తున్న శశిభూషణ్, కృష్ణతేజ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. నేడు గ్రామాల్లో రోడ్లు, నీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడంలో కీలక పాత్ర వారిదేనన్నారు. నేషనల్ పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులకి, ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, వేదిక పైన ఆసీనులైన చైర్మన్ ఆఫ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ లిమిటెడ్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, చైర్పర్సన్ జడ్పీ కట్టెర హెనీ క్రిస్టినా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పిఆర్ అండ్ ఆర్డి శశిభూషణ్ కుమార్ గారికి, శ్రీ ముత్యాల రాజ్ గారికి, కమిషనర్ ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, విఆర్ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్, ఎస్ నాగలక్ష్మి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గుంటూరు, అనిల్ కుమార్ రెడ్డి గారికి, మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, డాక్టర్ వినోద్ కుమార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనంతపురం, టిఎస్ చేతన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్యసాయి, వైవికే షణ్ముఖ్ కుమార్, ఐఎఫ్ఎస్ డైరెక్టర్ మన్రేగా, బి బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, జి శ్రీకాంత్ గారికి, డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, చిలకలపూడి పాపారావు గారికి, సర్పంచ్ అసోసియేషన్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి, చైర్మన్ పంచాయత్ రాజ్ మెంబర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి, మన దేశానికి పట్టుకొమ్మలు. పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత ఇస్తూనే ప్రజాసేవల విషయంలో మానవనీయం కోణం చూపాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ ఆధారిత స్మార్ట్ వ్యవస్థ ఏర్పాటుతో రియల్ టైం సేవలు అందించవచ్చునన్నారు. నూతన టెక్నాలజీ వినియోగించి పౌర సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆయన అధికారులకు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత గురించి వివరిస్తూ పాలనలో వాటి వినియోగం పైన సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్కు హాజరైన చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగం పైన ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం చేశారు. స్మార్ట్ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరలో భారీ డేటా లేక్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు. వర్క్షాప్ సిఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్, వాద్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈఓ ప్రకాష్ కుమార్, డబ్ల్యూజీడీటీ డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు హాజరయ్యారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పౌర సేవల్లో టెక్నాలజీ వాడకం, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వచ్చే ఫలితాలపై కేస్ స్టడీస్, పరిశీలన, ఏ భాగాల్లో ఎటువంటి సాంకేతికతను వినియోగించవచ్చు, ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా సేవల్ని ఎలా విస్తృతపరచవచ్చు అనే అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. 2 రోజుల పాటు కొనసాగనున్న వర్క్షాప్లో రెండో రోజు విభాగాధిపతులు హాజరై ఏఐ, ఎంఎల్, డిఎల్, చాట్ జీపీటీ, జెమినీ, డేటా డ్రివెన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గవర్నెన్స్, ఏఐ ప్లేబుక్, ఏఐ బేస్డ్ పైలట్ ఐడియాస్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. యూపీఎస్సీ ప్రకటించిన 2024 ఫలితాల్లో విజేత ఐఏఎస్ అకాడమీ విద్యార్థి చల్లా పవన్ కళ్యాణ్ 146వ ర్యాంక్ సాధించారని విజయవాడ విజేత బ్రాంచ్ ప్రిన్సిపల్ వైవీకే సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ కేంద్రాశ్వరపేట వద్ద కల బ్రాంచ్ కార్యాలయంలో పవన్ ను సత్కరించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన పవన్ కళ్యాణ్ అకాడమీ వ్యవస్థాపకులు కిషోర్ వద్ద శిక్షణ పొంది ఈ ర్యాంకు సాధించారని, పవన్ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కావడం గర్వకారణమన్నారు. విజేత ఐఏఎస్ అకాడమీ 2015 నుండి ఇప్పటి వరకు అనేక మందిని ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దిందని చెప్పారు. హెచ్ఈసీ గ్రూప్ నుంచి షేక్ ఇస్మాయిల్ అనే విద్యార్థి 484 మార్కులు సాధించారని, అలాగే ఎండి అఫ్సర్ 480 మార్కులు, కిరణ్మయ్ 476 మార్కులు సాధించారని తెలిపారు. ఇంటర్ విద్యను ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ విజయం సాధించడం గర్వకారణమని తెలిపారు. అనంతరం తాను గుంటూరు, విజయవాడలోనే విద్యాభ్యాసం చేశానని తెలిపారు. 3rd అటెంప్ట్లో 146 ర్యాంకు సాధించానని తెలిపారు. అనంతరం విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కోఆర్డినేటర్ సిహెచ్ వెంకటరమణ విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, జీవితంలో నియమ నిబంధనలు ఎంతో ముఖ్యమని చెప్పారు. విజేత ఐఏఎస్ అకాడమీ తరపున విద్యార్థులకు ఒక ప్రోగ్రాం రూపొందిస్తామని, ఆ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తామని, తద్వారా వారు ర్యాంకులు సాధించడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ ర్యాంకర్ చల్లా పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజేత ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపాల్ని. నేను ఎంఏ ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్, 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన మా బ్రాంచ్ కోఆర్డినేటర్ వెంకటరమణ గారు, ఈయన మా విజయవాడ బ్రాంచ్ డైరెక్టర్ కోటి గారు అండి. విజేత ఐఏఎస్ అకాడమీ 2015లో మా ఫౌండర్ చైర్మన్ ఎన్పి కిషోర్ గారు భీమవరం చెందినటువంటి ఆయన న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగిందండి. 2015 నుంచి ఇప్పుడు దాకా ఎంతోమందిని ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను తీర్చిదిద్ది ఆయన ఎన్నో ర్యాంకులు ఇచ్చేటువంటి విద్యాసంస్థ, ఏకైక విద్యాసంస్థ మన విజేత ఐఏఎస్ అకాడమీ అండి. 2024 సివిల్ సర్వీస్ ఫలితాల్లో 144వ ర్యాంక్ తీసుకొచ్చి మన తెలుగు జాతిని గౌరవించదగ్గటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అండి. ఆ బాబు మన విజేత ఐఏఎస్ అకాడమీ ఢిల్లీ బ్రాంచ్ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. మా కేవలం ఐఏఎస్ అనే కాకుండా మన 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో హెచ్ఈసీ గ్రూప్ నందు 484 అండి ర్యాంక్ సాధించాము. పేరు పవన్ కళ్యాణ్ అండి. రీసెంట్గా రిలీజ్ అయిన సివిల్ సర్వీసెస్ ఫలితాలు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 146 వచ్చిందండి. సో మాది గుంటూరు అండి. సో నా స్కూలింగ్ అంతా గుంటూరు అండ్ విజయవాడ నుంచి చేశాను. తర్వాత నేను బీటెక్ ఎన్ఐటి ట్రిచి నుంచి చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. అట్లా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇది నా 3rd అటెంప్ట్ అండి. 2nd అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ర్యాంక్ రాలేదు. సో ఈ 3rd అటెంప్ట్లో నాకు 146 ర్యాంక్ వచ్చింది రావటం వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. కోటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ విజేత ఐఏఎస్ అకాడమీ. విజేత ఐఏఎస్ అకాడమీ మెయిన్ బ్రాంచ్ వచ్చి ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ అన్నీ అయ్యాయి. విజయవాడ బ్రాంచ్ నుంచి అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇంకా పోలేదు, ఇంకా 2 ఇయర్స్ పడుతుంది మనకు. సో అప్పుడు మన ర్యాంక్స్ వస్తాయి. సో మాకు చైర్మన్ సార్ పేరు వచ్చి ఎన్పి కిషోర్ సారు. సార్ ఒకటే చెప్తారు, మేనర్స్ ఫస్ట్, నాలెడ్జ్ నెక్స్ట్. సో యూపీఎస్ అనేది లాంగ్ జర్నీ.
సో అందుకని ప్రతి ఆస్పిరెంట్కి డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే వాళ్ళు ఎప్పుడైతే స్టూడెంట్స్ మన కాలేజీలో జాయిన్ అవుతారో మన ఇన్స్టిట్యూట్కి, వాళ్ళకి కొంత టైం పీరియడ్ ఇస్తాం. అంటే వాళ్ళ మైండ్ సెట్ యూపీఎస్సీ మైండ్ సెట్కి సెట్ అవ్వాలి. సో సెట్ అవ్వడానికి మేము ఏం చేస్తామంటే కొంత టైం ఇచ్చి ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ మేము రెడీ చేపిస్తాము. మార్నింగ్ 4 o'clockకి మా ఫ్యాకల్టీ లేచి మోటివేషన్ మెసేజ్ పెడతారు. విజేత ఐఏఎస్ అకాడమీ విజయవాడ బ్రాంచ్ కోఆర్డినేటర్ నేను. సో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ విజేత మీద మా అబ్బాయి సివిల్ సర్వీసెస్లో కానీ ఏదో మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ వాళ్ళని కోరిగితే ఇక్కడికి వస్తారు, వాళ్ళు ఆశతో వస్తారు. ఆశని అడియాసం చేయకుండా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాగానే రిసీవ్ చేసుకుని వాళ్ళకి హాస్టల్ అయితే హాస్టల్ చూపించి మన దగ్గర భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ తర్వాత ప్లీజింగ్ మ్యానర్తో అన్ని విషయాలు చెప్పి మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి కోఆర్డినేటర్తో మాట్లాడిన తర్వాత అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే వాళ్ళు పిల్లలు పేరెంట్స్కి దూరంగా ఉంటారు, వాళ్ళకి మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి మనం. సో త్వరలో మనం ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్ ఉంది, గదిరాజపేట క్యాంపస్ ఉంది. ఉప ఎన్నికలు అవిశ్వాస తీర్మానాల సమయంలో వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు తెగో చూపారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు, దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతుందని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైసీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో, అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే, ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిందే ఇక్కడే, మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే. అక్కడ బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు, కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు. కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు, బీసీలను ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాగా వేసినాడు. నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాపం సూచికగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొలిశెట్టి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మౌనదీక్ష చేపట్టారు. గాంధీనగర్లోని సాంబామూర్తి రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ నేతృత్వంలో మృతులకు నివాళులర్పించి మౌనదీక్షకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా బొలిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ ఉగ్ర దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబాల వారికి దేశ ప్రజలంతా అండగా నిలవాలన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని దేశ ప్రజలంతా ప్రధాని వెంట ఉంటారన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉగ్ర దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టామని, ఈ క్రమంలో మౌన దీక్ష, కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి నాగరాజు, నల్లారి సాయినాగు, సోడిశెట్టి కృష్ణప్రసాద్, లకనం శ్యాంప్రసాద్, దాకమర్రి నాగేష్, మట్ట క్రాంతికుమార్, చిగుళ్ల దుర్గాప్రసాద్, కుప్పాల శ్రీనివాస్, బెల్లపు సత్యనారాయణ, పసుపులేటి విజయలక్ష్మి, ఆలియా బేగం, చిగుళ్ల నాగమణి, కల్పన తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో పర్యటనల మీద ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని 3 రోజులు సంతాపంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి సామూర్తి రోడ్డు అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజున వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను ఒక భారతీయుడిగా, ఒక జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మోడీ గారిని వేడుకుంటున్నాను. ప్రధానమంత్రిగా మీకు పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ యొక్క తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని ఎవరైతే కుటుంబ సమక్షంలో మరి భార్య సమక్షంలో భర్తను చంపారో ఆ కుటుంబ సాక్ష్యంగా ఎవరైతే ఈ హంతకులు, ఈ దుర్మార్గులు, ఈ తీవ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకొని వారి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క అక్రమంగా ఈ దురాగం జరిగిందో అక్కడే వారిని కూడా వారి కళ్ళ ముందు చంపితే మరి కుటుంబ సభ్యుల ముందు ఆ ఇంటి పెద్దను చంపితే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని తెలియజేసి అప్పుడు కానీ ఈ ఉగ్రవాదానికి అంతం అవ్వదని చెప్పేసి నేను ఈ యొక్క మోడీ గారికి తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే వరకు కూడా మేమందరం కూడా నిరంతరం మీకు పూర్తిగా ప్రధానమంత్రి గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి బీఆర్పిఎస్ రోడ్లో మరి వారి ఆత్మశాంతి చిహ్నంగా కొవ్వొత్తు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మరి ప్రజలు కూడా వచ్చి వారి ఆత్మశాంతికి కలగాలని చెప్పి మద్దతు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ధర్నాకు సిహెచ్ఓలు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ నినదించారు. సమస్యను తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ధర్నాకు ఏపీ ఎన్జీఓస్ నాయకులు పలువురు పాల్గొని మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది సిహెచ్ఓలతో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీత భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మాకు న్యాయమైన డిమాండ్లు సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు తరలివచ్చారన్నారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. మేము ఈరోజు ఇక్కడ గుమ్మిగా ఉన్నటువంటి వేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరం విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మినీ విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలు అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి ఎన్హెచ్ఎం సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ
వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం ఎన్హెచ్ ఉద్యోగస్తులు మీకు అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 189 క్యాడర్లు ఉన్న ఎన్హెచ్ఎంలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. సీఎం సార్ అండ్ హెల్త్ మినిస్టర్ సార్, ప్లీజ్ మేము ఇంతమంది విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నామని ప్లీజ్ వీక్షించండి సార్. మేము ఎంఎస్సీ నర్సింగ్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. బీఎస్సీ నర్సింగ్ చేసే ఒక కాలేజీలకు ప్రిన్సిపల్ క్యాడర్ చేసే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం సార్. మేము అలాంటిది మేము ఒక 25,000 జీతానికి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇన్సెంటివ్స్ శాలరీ అనేది విడివిడిగా కాకుండా ఒక ఫిక్స్డ్ పే అనేది చేసి మా సర్వీసెస్ని ప్రోత్సహించండి సార్. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా ప్రతి ఒక్క ఉద్యోగికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది సార్. దయచేసి దాని గురించి ఒకసారి విమర్శించి అధికారులతో చర్చించి మాకు ఉద్యోగ భద్రత కలిగించేలాగా చూడండి సార్. గుర్రం వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా ఒరుసే సెంటర్ వద్ద ఆయన తనయుడు గుర్రం ఏడుకొండల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సిపిఐ నాయకులు నక్కా వీరభద్రరావు ప్రారంభించారు. వేసవి కాలంలో బడుగు బలహీన వర్గ ప్రజలు బాటసారులు ఎదుర్కొనే దాహార్దిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండటంతో ఎప్పుడూ శ్లాఘనీయం అని అభిప్రాయపడ్డారు. గుర్రం ఏడుకొండలు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తాము ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ఈ ఏడాది ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రప్రదంగా అమరులైన వారందరికీ కూడా మా తరపున ఘన నివాళి జరిపిస్తున్నాం. దాంట్లో మన తెలుగువారైన కావలికి చెందిన మధుసూదన్ గారు, అలానే విశాఖపట్నం వాసి అయిన మన చంద్రమౌళి గారు కూడా చనిపోయారు. వారు కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి. ఎందుకంటే ఈరోజు దేశంలో అరాచకత్వం, ఉగ్రవాది దాడి పెరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన కీర్తిశేషులు గుర్రం వెంకట నరసయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులైన గుర్రం ఏడుకొండల గారు, దుర్గారావు గారు, వీర్రాజు గారు, వాళ్ళ మనవడైన జమలయ్య గారు ఈ యొక్క చలివేంద్రాన్ని గత 16 ఏళ్ల నుండి కంటిన్యూగా పెడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రతిరోజు ఇక్కడ చాలామంది ఈ సినిమా హాల్స్కి వచ్చిన, మార్కెట్కి వచ్చిన పాదసారులకి దాహార్తి తీర్చాలని, అలానే స్వచ్ఛమైన నీరు అందించాలని ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూగా ఇస్తున్నందుకు వారిని, వారి కుటుంబ సభ్యులని అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మా గుర్రం వెంకట నరసయ్య గారు మా తాతగారండి. 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఇస్తున్నాము. ఇది ఇవ్వటం వల్ల మాకు ఒక ఆనందంగా ఉంది, జనాలకి సర్వీస్ చేసినట్టు కూడా ఉంది. చిన్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈరోజు ఏం కార్యక్రమం చేసే చెప్పండి. మజ్జిగ, తుండులు, మన కార్పొరేషన్ చీరలు పంచామండి డ్వాక్రా మహిళలకు అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో దివంగత ఎన్టీఆర్ కళాశాల చదువును పూర్తి చేసుకున్నారని తెలిపిన సీఎం చంద్రబాబు, రాజకీయాల్లో సైతం ఆయనకున్న సంకల్పంతోనే చరిత్ర సృష్టించారన్న చంద్రబాబు, పాజిటివ్ థింకింగ్ తో ప్రతి ఒక్కరూ జీవితంలో రాణించాలని కితాబు.
మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన అభ్యర్థులు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపిన అభ్యర్థులు. బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరస్కరణ. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.